హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక స్పెషల్ రెసిపీ ములక్కాడ కూర అనమాట. దానికి మనం ఆనియన్స్ని కట్ చేసుకొని దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలన్నమాట. మరొక పక్క ఏంటంటే టమాటో ఉంటుంది కదండి, ఈ టమాటో ముక్కల నుంచి ముక్కలుగా కట్ చేసుకొని టమాటో కూడా బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. తర్వాత ఇంకో పక్క నేను ఏం చేస్తున్నానంటే ములంకాడలు ఉంటాయి కదండి, ములంకాడ ముక్కలు కూడా కడిగేసి వేసుకున్నాను. ములంకాడ టమాటా కూడా మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మూత పెట్టి ఉడికించాలి. తర్వాత దాంట్లోకి కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, నేను చెప్పిన పొడులన్నీ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ మసాలాలన్నీ బాగా ములంకాడతో పాటు మగ్గే వరకు ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోండి. అది ములక్కాడలు కొంచెం ఉడికిన తర్వాత నేను కారం వేసాను. కారం యాక్చువల్గా ఇందాక వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసాను. సో ఇదంతా కలిపేసుకున్నాక టమాటోలు ఉంటాయి కదండి, టమాటోలు ములంకాడ కూడా కొంచెం ఉడికినట్టు నాకు అనిపించింది. సో ములంకాడ ఏంటంటే గరిటెతో స్మాష్ చేసుకుంటున్నాను. సో ఇది లైట్గా ఉడికిన తర్వాత కొన్ని హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. దించితే ములంకాడ కూర రెడీ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అవసరం. సో ఇదిగో చూడండి, ఇది ఎసర్లాగా పొంగుతుంది కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఉడకనివ్వండి, దగ్గరికి అయిపోవాలి. సో ఈ కర్రీ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే, అంతే. చూడండి ఎంత బాగుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అవసరం కాబట్టి ఛానల్ని ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్